వర్షు నువ్వు ఏడికి వచ్చినావమ్మా? చౌదరిపల్లికి వచ్చినావా? ఎందుకు? కొత్తింటికాడ బోర్ కోతుంది, అందుకనే వచ్చిన. కొత్తింటికాడ రెంటింటికానా? వచ్చి ఏం చేసినావు మరి? బిస్కెట్లు తింటున్నా. బిస్కెట్లు తింటున్నావా? ఇక్కడ మంచిగా ఉందా నీకు? హాయిగా ఉందా? సంతోషంగా కూడా ఉందా? అమ్మ పెట్టించింది, ఉప్పుకుంటా పైకి కిందకి ఇట్లా ఉప్పుకుంటూ వచ్చింది. చిన్న పిట్ట అమ్మ, అది చిన్న పిట్టలు అట్లనే ఊపుతాయి. తోకలు ఊపుతున్నాయి అవి. కిందకి పైకి ఉప్పుకుంటూ వచ్చినాయి. నువ్వు చిన్నపిల్లలు చాయ్ తాగొద్దు, పాలు తాగాలి కదా. నువ్వే కదా చాయ్ పెట్టినావు. నేనే చాయ్ పెట్టినా. పాలు పోస్తా అంటే ఊపుకున్నావా నువ్వు? చాయ్ అమ్మ, నాకు చాయ్ కావాలి నాన్న. మరి అందుకే నేను చాయ్ పోసిన. అది నా చాయే కదా. నీ చాయ్ నీ దగ్గరే ఉంది. అవునా? తినొస్తుందా నీకు? ఇంటికి పోయినాక స్కూల్ పోవాలి, ఇక పోతావా? పోతా. నిన్న గుడికి పోతా అని డన్ అనాలి, డిస్లైక్ కాదు. నిన్న భువనగిరి కాడ గుడి బాగుందా? నీళ్ళలో జేజ పడుకుండా మంచిగా ఉందా? గంట కొట్టినావా మరి? చూసి పెద్ద ఉంది, నాకు అది కొట్టబుద్ధి అవుతుంది. అది చూసి నేను భయపడ్డా. టెంగు 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 ఇట్లా కొట్టుకుంటూ గట్టి కొట్టారు. గట్టి కొట్టిరా? అది పట్టుకుని ఇట్ట కొట్టారు, ఇట్ట కొట్టారు. అది బరువు ఉంది కదా, అందుకే అందరు పట్టుకొని కొడుతుర్రు. అక్కకి కొట్టబుద్ధి అయింది. నాన్న ఎత్తుకుండు, అక్కడే నాన్న అక్కనే ఎత్తుకుండు కొట్టిపించిండు. అక్క మంచి కొట్టాను. మరి నువ్వు? కొట్టలేకపోతున్నా. కొట్టలే? అవునా? ఎందుకు, నీకు అందలేదా? అందరూ నాకు అందరూ. అయినా మస్తు బరువు ఉంది అది. అమ్మా, నాకు అది భయము. భయమో? గిల్లు అని సౌండ్ వస్తుంది కొడుతుంటే. వచ్చింది సౌండ్, గుడ్బడి ఒక ఎత్తేసిండా? పిల్ల వచ్చిందా? పోతున్నాయి, ఊర్లో వస్తూనే ఉంటాయి పిల్లులు, కోతులు, పిట్టెలు వస్తూనే ఉంటాయి. అట్లా ఎందుకు వస్తాయి అంటే ఊరు కాబట్టి వస్తూనే ఉంటాయి పండమ్మ. అయ్యో, సిటీలో కూడా వస్తాయి కానీ కొన్ని ఉంటాయి. సిటీలో ఏంటంటే సిటీలో ఎక్కువ చెట్లు ఉండేవి కదా, ఈడనేమో అన్ని మామిడి చెట్లు, చింత చెట్లు, జామ చెట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ తిననీకి ఊరి మీదకి వస్తుంటాయి. సిటీలలో అన్ని అపార్ట్మెంట్లే ఉంటాయి, చెట్లు సరిగా ఉండేవి కదా, అందుకే ఆడ తిననీకి ఏమి ఉండదు. అందుకే సిటీలో ఎక్కువ రావు. అట్లా అర్థమైందా? అర్థమైంది. ఇంకా అన్నం తింటావా మరి? నాన్న వచ్చే టైం అయింది, వస్తాడంట. మెల్లగా చూసుకోవాలి కదా. చూసుకోవాలమ్మా, సగంగా గ్లాస్ అలా చేయి ముంచిన. సగంగా గ్లాస్ అలా చేయి ముంచిన, అందుకే కాలేదు. చూసుకుని తినాలి, సరేనా? సరే.